ఇప్పుడే ఫస్ట్ ఆర్డర్ పడింది బియాండ్ పులావ్ నుంచి. గండిపేట వేసింది. 12 గంటలకు ఆన్ చేస్తే 12:30కి ఆర్డర్ వేసింది. ఇప్పుడు అది ఏమవుతుందో ఈరోజు ఆర్డర్లు. సెల్ఫీ 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 దొబ్బుగా వస్తాను. 5436 అయిపోయింది. 16 కిలోమీటర్లు. రోహిత్ సీల్ చేయలేరు, అట్లా ఇచ్చారు కానీ బ్యాగ్లో పక్కకు పడ్డది. ప్రోబండ నుంచి గండిపేట చెరువు దాకా వచ్చిన ఒక ఆర్డర్కి. 2-3 కిలోమీటర్లు వచ్చేంత వరకు ఆర్డర్ వేస్తలేడు. ఇప్పుడు మళ్ళా 6 కిలోమీటర్లు 47 రూపాయలు. ఒక్కొక్క ఆర్డర్కి ఆర్డర్ ఇచ్చిన ఒక 10-15 నిమిషాలు గ్యాప్ ఇస్తాడు. అది చిన్న చిన్న ఆర్డర్లు ఇస్తాడు. ఇక కొంచెం అయితే సతాయిస్తాడు. ఏందో ఇట్లయితే బతుకుడు కష్టమే. ఇక ఈయన అమ్మ రోజుకు 2 సార్లు సెల్ఫీ సెల్ఫీ సెల్ఫీ. అమ్మ ఏందిరా నాయన, హెల్మెట్ పెట్టుకోకూడదు, మాస్క్ పెట్టుకోకూడదు, కళ్ళదాలు పెట్టుకోవద్దు, ఇన్ని పంచాయతీలు పెడతాడు సెల్ఫీ అని. మళ్ళీ ఫుడ్ రెడీ చేయడానికే కూడా 10-15 నిమిషాలు టైం తీసుకుంటారు. మళ్ళీ ఆర్డర్లు లేవురా నాయన అంటే రెస్టారెంట్ వాళ్ళు లేట్ చేస్తారు. మళ్ళీ ఆడ మళ్ళీ గేట్ ఎంట్రీ అది ఇది ఓ పెద్ద పంచాయతీ. మళ్ళీ ఆర్డర్లు లేవురా, పైసలు లేవురా అయ్యా అంటే ఇది ఒకటి. ఈ బిల్డింగ్లలో పడ్డదంటే ఓ దరిద్రం. అంత రోడ్డు లోపల కూడా సెల్లార్లో కూడా రోడ్ వేసింటాడు. అక్కడిక్కడ ఇట్లా అట్లా అది ఇది పెద్ద పంచాయతీ ఉంటుంది ఇక్కడ. బ్లాక్ 6 శ్రద్ధ అగర్వాల్. పదిహేను నిమిషాలు వెయిట్ చేస్తే ₹1 ఇచ్చింది వెయిటింగ్ ఛార్జెస్. ఏం ఆర్డర్లు ఇస్తాడో ఏమో ఈడొకడు. చూపించేది ఒకటి, ఇచ్చేది ఒకటి. 8 కిలోమీటర్లు, ₹18 ఛార్జు, ₹70 ఆర్డరు. 8 కిలోమీటర్లు ఆర్డర్ ఇచ్చి రిటర్న్ ఇక్కడికి వచ్చినాక గచ్చిబౌలి సిగ్నల్ కాడకి వచ్చినాక వేసిండు. ఆర్డర్లు పడతలేవరా ఆయన అంటే దానికి తోడు ట్రాఫిక్. ఇలా పని మంచిగా పాటలు వినుకుంటా పని చేస్తున్నాడు, మాట్లాడుకుంటా పాటలు వినుకుంటా. డ్రాప్కి వచ్చిన 215 ఫ్లాట్ నెంబర్. ఫోన్ చేయాలన్నా బయటకు వస్తాడు చూడాలి. దేవుళ్ళు ఫోటోలు పెట్టారు. చంద్రశేఖర్ ఆర్డర్ ఇచ్చిన అర్ధ గంట తర్వాత మళ్ళీ 18 కిలోమీటర్లు. పికప్ నీలోఫర్
అలా బాగానే ట్రాఫిక్లోనే వేస్తున్నాడు. వితౌట్ హెల్మెట్లు, ట్రిపుల్ రైడింగ్లు, ఫోటోలు తీస్తున్నాడు. అమ్మ ఇంత యూటర్న్ తీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు చూడు మళ్ళీ దీనికోసం 2 కిలోమీటర్లు పోయి రావాలి. ఏడ రోడ్లు బంద్ చేస్తారో ఏడ ఏం చేస్తారో అర్థమే కాదు. ట్రాఫిక్ ఏమో ఇట్లా ఇంతగానో ఉన్నది. వీడేమో సిగరెట్ తాగుతున్నాడు వచ్చి అవలాగా రోడ్డు మీద ఆపి చేతనాయలు. ట్రాఫిక్ లాగి దొబ్బించుకోవాలన్నా సిగరెట్ తాగుకుంటా. ఇక్కడ ముందర ఉన్నదానికి అంత దూరం పోయి యూటర్న్ చేసుకోవాలన్నా. ఇక్కడ బండి పక్క కాపిపోయేదానికి అమ్మా రాంగ్ రోడ్లో వస్తే జస్ట్ మిస్ ఎగిరేస్తుండే వాడు. ఈడనే ఫుల్ జనాలు ఉన్నారు. ఫుడ్ రెడీ కూడా రాలేదు. ఇప్పుడే ఫుడ్ రెడీ వచ్చింది. తినక్క ఇంతగానో సంత పెడితే ఎట్లా బుకింగ్ బ్యాగులో కూడా పట్టదు ఇంత సంత. 25 కిలోల సంచిలో పెట్టేది బ్యాగ్లో పెట్టుకోమంటే ఆర్డర్ పట్టేది. ఏ గూగుల్ ఆఫీస్లో ఉన్నట్టున్నది. ఇవేం అలకాగానే ఉన్నాయి కానీ ఇంతగానం ఇచ్చిన సంచి ఏమి ఏడబడతాయి బ్యాగ్లో ఉండని. ఇంకా అదైతే అసలే పట్టదు. ఇక ముందర పెట్టుకోవాలి. ఇంకేం చేస్తా. మధ్యాహ్నం నుంచి వర్షం పడేటట్లు వానమొగులు అవుతుంది కానీ వర్షం పడతలేదు. వర్షం పడితేనైనా కొంచెం వర్షంలో కొంచెం ఆర్డర్లు మంచిగా పడతాయేమంటే వాన కూడా ఉంది కానీ పడతలేదు. మా ట్రాఫిక్ మాత్రం ఏడవైనా ట్రాఫిక్లో ఇరుకుడే అవుతుంది. ఈడో అవలాగాడు ఉన్నాడు. జరిది మాగాడు బండి ఆపేటప్పుడు చూస్తూనే ఉన్నాడు. ఏమన్నాడు, చెవులు ఏం పెట్టుకున్నాడు, కళ్ళు ఏం పెట్టుకున్నాడు. అల్లవాడేగాడు ఆపి బండి ఆఫ్ చేసి దిగుదామని అనుకునే టైంలో బై అవతలకు అనుకుంటుంది చేస్తాను అక్కడ. ఓకే పేరు ఏ పురాణ అంటే ఇక్కడ పెట్టి అంటూనే ఉన్నాడు. అవలాడి ఇవ్వందైతే తీసుకుందాం అన్నట్టున్నాడు. ఇప్పుడే వాన వచ్చేటట్లు ఉండే మోడం, అప్పుడే సూర్యుడు వచ్చే మళ్ళీ ఎండ కొడుతుంది. అమ్మ చెత్త నా కొడుకు ఆర్డర్ ఇచ్చి ఆల్రెడీ ఒక 7-8 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వేస్తున్నాడు. నేనమ్మ చెత్త పాడకవాడు అడు ఉన్నప్పుడు వేయచ్చు కదా చెత్త నా కొడుక. లొకేషన్కి అయితే వచ్చిన పికప్ అవతల సైడ్ చూపిస్తుంది. రోస్టర్ ఎక్కడ, రూస్టర్ అవతల ఉంది. అయిపోయిందన్న పికప్. ఇప్పుడు పోయే అపార్ట్మెంట్లో ఇది ఒక పిచ్చకుంట్ల రూల్స్ ఉంటాయి దీనికి. అన్నీ సర్వీస్ లిఫ్ట్లోనే పోవాలి, ప్యాసింజర్ లిఫ్ట్లో పోవద్దు, రాంగ్ రూట్లో పోవద్దు, అది ఇది అని పిచ్చకుంట్ల రూల్స్ పెట్టి లాస్ట్ టైం ఒకసారి ప్యాసింజర్ లిఫ్ట్లో పోయినా అని బండి లాకేసుకున్నారు సెక్యూరిటీ వాళ్ళు. మళ్ళీ తర్వాత అదే నేను ఫస్ట్ టైం వచ్చినారా భయ్ అది ఇది అని మాట్లాడంగా అప్పుడు తీసి చేస్తాను ఆ కొడుకులు. పాలక్ భాటియా వెల్కమ్. కిందికి వచ్చుడుతోటి ఆర్డర్ పడ్డది.
8 కుట్టాలి. 8 గంటలు 800. ఈయనమ్మ వర్షం పడుతుంటే వెన్సర్స్ తీసేసిన చెక్కనాయలు. ఒక ఆర్డర్ ఇచ్చేస్తే ఇచ్చేసరికి వర్షం ఫుల్ పడుతుంది. మళ్ళీ 2 ఆర్డర్ కావాలి. దాకా దరిద్రం అంటే అదే గొడుగు మొత్తం చీపురు కట్ట అయింది గాలికి. అంకుర్ మిట్టల్ వెల్కమ్. కరెంట్ పోయింది దరిద్రానికి. లిఫ్ట్ రక 7 ఫ్లోర్లు దిగాలనా ఇప్పుడు? ఇదేం దరిద్రం ఇది. అదేనమ్మా వచ్చే ఇంకా ఆయనతో లిఫ్ట్లో ఉండంటే మధ్యలో అందరూ పెంచుకుంటుంది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో కూడా లిఫ్ట్ కరెంట్ పోతే ఎట్లా నాయన. సరే సార్, థ్యాంక్ యూ. నేను ఇరుకోవడానికి మనసు నీకు వచ్చింది. బ్యాక్ చేసుకుంటున్నాను. ₹13 ఇంకొక ఆర్డర్. వర్షం పడితే వర్షంలో మంచిగా వస్తాయి పైసలు. 1642 कैमरा है, ये वीडियो रिकॉर्ड करके यूट्यूब में रखने के लिए. 1642 इसका वीडियो यूट्यूब पर डालो. पानी में भी होगा. हाँ, ये केस है ना, ये केस वाटर प्रूफ का है. వర్షంలో ఈయనమ్మ ఇంత వర్షం పడుతుంటే హెల్మెట్ పెట్టుకొని వస్తుంటే సెక్యూరిటీ గార్డు అన్నా హెల్మెట్ తీసేసుకున్నాం అన్న. హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నది నెత్తి తడవకుండా, అది కూడా తీసుకున్నావరా అంటాడు. అశ్విన్ సింగ్ ఆర్డర్ పడుతుంది కానీ సిగ్నల్ వస్తలేదు. దీనమ్మా ఏమైంది దీనికి? ఎంట్రీకో టైము, మళ్ళీ సరే లిఫ్ట్ చెప్పని కోటి ఏదో దొంగలను ఎత్తుకినట్లు జేబులు ఎత్తుకుతారు, బ్యాగులు ఎత్తుకుతారు. ఏం బినా నాయన అట్లాంటప్పుడు లోపలికి అలో చేసేది పెట్టకుండా వాళ్ళే బయటకు వచ్చి తీసుకోమని చెప్పుండి. లవడాల పంచాయతీ మీది గంటలు దొబ్బించుకోవాలి మేము, టైం వేస్ట్ చేసుకోవాలి. రాహుల్ ఏదో దొంగలా అందరు బ్యాగులు చెక్ చేస్తాడు. ఆర్డర్ వేసిండు పైగా ఇది ఇచ్చేసి బంద్ చేసిన ఒకడే. ఇక ఈ వర్షంలో ఇనుపరాడ్ల పక్కన ట్రాన్స్ఫార్మర్ పెట్టిరు. ఎప్పుడు ఒకసారి ఎవడో ఒకడు పడ్డాడంటే ఎక్కిరిపోతాడు అట్లే. భాయ్ 8701 పికప్ అయిపోయింది డ్రాపు.
నుంచి దేంకోవాలి. నేను మా కుక్కలు చూడు ఎట్లా ఉన్నాయి రోడ్ల మీద. అబ్బా ఇలా ఏ రోడ్డు ఉన్నట్లు రోడ్డు బంద్ చేసి పెట్టింది ఈడొకడు. हाँ ఓకే బాయ్, థ్యాంక్ యూ. 11 గంటలు 1500 అయినాయి. పెట్రోలు 181 కిలోమీటర్లు తిరిగిన. 181 అంటే 55-60 మధ్యలో ఇస్తుంది నాది మైలేజ్. ఈ లెక్కన చూసుకుంటే 350-400 మధ్యలో. పెట్రోల్కే 400 పోతాయి, తిండి ఖర్చులు ఒక 200 పోతాయి. ఇంకేమిరా నాయన మిగిలింది. 600 తీస్తే 900. ఇలా రోజు చేసి దాంట్లో రూమ్ రెంట్లు, కిరాయిలు, అది ఆయిల్ చేంజ్లు, సర్వీసింగ్లు, తిండి ఖర్చులు, మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ తీయంగా ఏమిరా మిగిలేదు హైదరాబాద్లో. అమ్మ ఎంతగానో దొప్పించుకున్నా 11 గంటలు ఎండల వానలు అన్నీ దొప్పించుకున్నా కూడా మళ్ళీ గాడికే అవుతున్నా. మళ్ళీ ఇప్పుడు ఏముంటాయేమో తిండికి, ఏమో ఒక తినేసి దొప్పించుకోవాలి రూమ్. ఈ నుంచి దగ్గర 15-20 మధ్యలో వస్తుంది మా రూమ్కి. ఇప్పుడు ఖాళీగా పోవాలి ఈ నుంచి. ఇదొక 20 వేసుకున్నా ఇంకేం 200 తిరిగింది ఈరోజు, 200 కిలోమీటర్లు.